64C 165C ఇది పుల్లాయమ్మ పేరు మీద ఉంది. గుత్తి అనంతపురం దగ్గర ఈ ల్యాండ్ హైవే బిట్టు. ఇది రామయ్య మాస్టర్ రామయ్య ఇది ఆన్లైన్ చేపిస్తున్నాడు. రిజిస్టర్ ఒరిజినల్ రిజిస్టర్ పుల్లాయమ్మ పేరు మీద ఉంది. ఆన్లైన్ ఎట్లా చేపించుకుంటాడు? ఇది ఎంఆర్ఓ గారికి మేము చెప్తున్నాం, సార్ మీరు రిజిస్టర్ పుల్లాయమ్మ పేరు ఉందండి, ఆన్లైన్ మీరు ఎట్లా ఎక్కిస్తారు? ఏ అధికారంతో ఎక్కిస్తారు? డాక్యుమెంట్ లేదు మీరు. మేము ఇదే అడుగుతున్నాం. ఇలాంటి అధికారులని మీరు రిజిస్టర్ ఎవరిది పట్టా ఎవరిది చూసుకొని ఆన్లైన్ చేయాల సార్ మీరు. మేము దయచేసి ఈ విషయము పై ఆఫీసర్లకు అందరికీ తెలియజేసినాము. ఆయన మాస్టర్ గ్రాండ్ రామయ్య ఏమంటాడంటే ఊరికి అడ్డం తీసుకుపోయి మేము కోర్టుకు వేసినాం, వాళ్ళకు వస్తే వాళ్ళకు ఏ పని చేయొద్దండి అని అందరితో మొత్తం సర్వేర్తో మండల సర్వేర్తో ఎంఆర్ఓ గారితో అందరినీ ఫోన్లు చేసి భయపడిస్తున్నాడు. ఇది న్యాయం కాదు, మేము ఓర్చుకోం. ప్రజా కుల సంఘాలన్నీ మొత్తం అన్నీ ఒకటవుతున్నాయి. మొత్తం రామయ్య ఇంటి దగ్గర ధర్నాకు సిద్ధమవుతున్నాము. ఆయన వచ్చి ప్రజాసేవతో పుల్లాయమ్మతో వచ్చి ఏమన్నా మాట్లాడుకొని ఆమె ఆన్లైన్లో తీసేసి అతను పుల్లాయమ్మ పేరు మీద ఆన్లైన్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. లేదంటే అతను ఇంటి ముందు రామయ్య ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని వాల్మీకి సంఘాలు మొత్తం ప్రజా సంఘాలన్నీ ఒకటే చెబుతున్నాం. మీకు ఇదే అయ్యా, మీకు చెప్పేది ఒకటే. మేము చిన్నోళ్ళం, మీరు పెద్ద పేరు చెప్పుకొని ఎన్నో దౌర్జన్యాలు చేసినావు, చాలా మోసాలు చేసినావు. అనంతపురంలో ఎంతమంది ఫ్రాడ్ చేసినావంటే అంత చేసావు. మాకు అదంతా అవసరం లేదు. ఎన్నైనా మోసాలు చేసుకో, మాకు అవసరం లేదు. మా పుల్లాయమ్మ పేరుంది, మా వాల్మీకుల మీద భూమి కుంచుకోవడం ఇది చాలా అన్యాయం. పబ్లిక్గా ఇది పబ్లిసిటీగా మోసం చేశాను. దీనికి అంత అధికారులు అందరూ స్పందించినారు. మేము మీ ఇంటి ముందర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి రేపు ఈ నెలలో ఈ వారంలోనే ఇది ఇంటి ముందరకు దిగుతున్నాం. అది ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామము. మా నాయన తలారి బాలన్న, మా తమ్ముడు, మేము ముగ్గురు అక్కజీలు ఉన్నాము. 6 సంవత్సరాల నుంచి మేము ఈ భూమి కోసం పోరాడుతున్నాము. మాస్నేని రామయ్య అధికారులందరినీ కొనేస్తున్నాడు. ఎవరైనా మేము పోయి వచ్చినాక ఫోన్లు చేసి మా ప్రాజెక్టు తీసుకోమని చెప్పి అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నాడు. ఇట్లే కొనసాగిందంటే మేము మాత్రం అతని ఇంటి ముందర ధర్నా చేసి పురుగుల మందు తాగడానికైనా సిద్ధం ఉంది. మేము పై వరకు ఇది తీసుకెళ్తాము. చంద్రబాబు నాయుడు దగ్గరికి, లోకేష్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గర వరకు కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉండా. నేను ఏమైనా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నా భూమి నాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అధికారులను అందరినీ మాకు ఆన్లైన్ చేయవలసిందిగా. మా భూమి ఇంతమంది అంత పెద్ద సౌకర్యం ఇంత బీదోళ్ళది ఆక్రమించుకొని సిగ్గుగాకంగా మళ్ళీ మాట్లాడతాడు అప్ప అందరితో. అంత అధికారి అయ్యిండి కూడా అధికారులను అందరినీ కొనుక్కుంటూ పోతాడు. నా డబ్బులు ఖర్చు అయినాయి అంటే మేమైనా ఇమ్మన్నాము అందరికీ. అదేందో మాకే ఇచ్చే మేము తీసుకుంటాం కదా, అధికారులకు అందరికీ ఇచ్చే బదులు అందరికి ఇచ్చుకునేది మా మీద మేము డబ్బులు ఖర్చు పెట్టింది అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని అందరికీ చెప్పేది. ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరినీ కొనేసినాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నాదే అంటాడు. 2019లో కొనుగోలు అని ఎక్కించుకున్నాడు. ఎవరి పేరు లేదు, ఎవరి దాది పిరదాది ఏం లేదు, అన్నీ ఆన్లైన్లో ఎక్కించుకొని మాది అంటున్నాడు. పట్టా కాగితాలు అన్నీ మా పేరు మీద మా నాయనకు నాకు చెందేటట్టుగా నాకు ఆన్లైన్ చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను. అంతకుముందు 2 కలెక్టర్లు మారిపోయినారు. ఆర్డీఓకు, ఎంఆర్ఓకి అందరికి ఇచ్చుకున్నా, కలెక్టర్లకు ఇచ్చుకున్నా, ఎవరు న్యాయం చేయలేదు, మాకు స్పందించలేదు ఆ కలెక్టర్ కానీ ఆ ఆర్డీఓ కానీ. ఇప్పుడు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటాను. నేను ఇది పై వరకు తీసుకెళ్తాను. చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కూర్చుంటా. ఆడే పురుగుల మందు తాగడానికైనా సిద్ధం. నేను అసెంబ్లీలోకైనా పోతా, దూరుతాను. నేను అసెంబ్లీలోకైనా నేను మాత్రం చల్లుకోను. మాస్నేని రామయ్య జాగ్రత్త చూసుకో. నేను ఈసారి తప్ప నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నీకు. నువ్వు సరైన మొగోనివి అయితే ఈ తప్ప నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటాను. నా భూమి నాకు ఈడ్చాలో నువ్వు, లేకపోతే నువ్వు రేటు తెంచి కొనుక్కో. నీకు భూమి కావాల్సింటే మమ్మల్ని ఎందుకు ఏడిపించావు? ఈమెను బీదోళ్ళను నువ్వు అట్లా బాగుండదు. చూడు బాగా చెప్తున్నావు. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఆన్లైన్ ఎవరిది అయితే పట్టా పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళకి హక్కుదారులు అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. ఎంతటోడైనా ఇడిచిపెట్టను అంటున్నాడు. నేను పోయి ఆడ కూర్చుంటా. నేను అసెంబ్లీలోకైనా పోయి మాట్లాడుకుంటే నేను పోతా ధైర్యంగా. పురుగుల మందు తీసుకుంటా నేను అడిగిపోయి నన్ను అసెంబ్లీలోకి ఇచ్చే వరకు నేను వెంట ఇది మాత్రం వదిలిపెట్టాను నిన్ను ఈసారి తప్ప. నాకు న్యాయం చేయాలని అధికారులందరినీ కోరుకుంటాను. ఇక్కడ ఎవరైతే 1981లో రిజిస్టర్ పొంది
ఆ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో ఈ వాల్మీకి కుల్లాయమ్మకు చెందిన భూమిని అన్యాక్రాంతం చేస్తూ 2019లో అక్రమ రిజిస్ట్రేషన్ వల్ల అధికారులకు లంచాలు ఇచ్చి ఆన్లైన్ చేయించుకొని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు ఆక్రమించడానికి, అన్యాయం చేయడానికి ఈ బీసీల ఎస్సీల భూములే దొరుకుతాయా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర నాయకుల దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, జిల్లా మంత్రులు అందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఈ యొక్క 1981లో రిజిస్టర్ ఉంది. 81లో ఉన్న రిజిస్టర్ని ఏ విధంగా మీరు ఆన్లైన్ చేస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు, ఆర్టీఓ గారు అయితేనేమి, ఎంఆర్ఓ గారు అయితేనేమి ఈ రోజున పత్రికా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇష్యూలో ఎవరైతే అన్యాక్రాంతానికి పాల్పడి ఎవరైతే ఈ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారో, దౌర్జన్యాలు ప్రోత్సహిస్తున్నారో వీళ్ళందరిపైన కూడా ఒక సుమోటో కేసును హైకోర్టులో రిజిస్టర్ చేసి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఊడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వాల్మీకి కుల్లాయమ్మకే కాదు, ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాదు, రాయలసీమ జిల్లాలో బీసీలకు కావచ్చు, వాల్మీకులకు కావచ్చు, కురువలకు కావచ్చు, ఒడ్డర్లకు కావచ్చు, ఇటువంటి భూములను పేదల భూములు ఆక్రమిస్తున్నటువంటి ఇటువంటి రామయ్యనే కాదు, భూ బకాసులందరినీ కూడా ఒక వేదికపై నిలబెట్టి ఖచ్చితంగా వీళ్ళని కడిగి పారేస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఇటువంటి అన్యాక్రాంతాలని ఖచ్చితంగా ఎదుర్కొనాలి.